ఎల్చెలా బుక్స్ పాడ్కాస్ట్కు స్వాగతం. భారతదేశ చరిత్రలో చూస్తే కొంతమంది తమ జీవితాలతోనే ఏకంగా సమాజ గతిని మార్చేశారు కదా. అలాంటొక అసాధారణ మహిళ గురించే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ఆమె పండిత రామాబాయి. మరి సమాజం వెలివేసిన వాళ్లకే ఆమె ఒక తల్లిగా ఎలా మారగలిగింది? ఆ కథేంటో చూద్దాం. చూశారుగా, సరోజినీ నాయుడు గారే ఆమెను భారతదేశపు గొప్ప బిండెలలో ఒకరు అని కీర్తించారంటే అర్థం చేసుకోవచ్చు ఆమె జీవితం ఎంత అసాధారణమైనదో. అసలు ఆమె ఈ స్థాయికి ఎలా వచ్చారు? ఆమె ప్రయాణం ఎక్కడ మొదలైంది? చూద్దాం రండి. పండిత రామాబాయి కథ 1858లో మొదలవుతోంది. ఆమె ఒక సనాతన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా ఆమె బాల్యం మాత్రం అస్సలు పూలపాన్పు కాదు. నిజం చెప్పాలంటే అది కష్టాల కడలి, కన్నీటి సంద్రం. వాళ్ల నాన్నగారు ఒక గొప్ప సంస్కృత పండితుడు. వాళ్ల కుటుంబం ఎలా బతికేదంటే ఇల్లు వదిలేసి ఊరూరా తీర్థయాత్రలు చేస్తూ పురాణాలు చదివి వినిపించేవారు. అలా వచ్చిన కానుకలతోనే వాళ్ల జీవనం సాగేది. ఎందుకంటే ఆ రోజుల్లోని మత నిబంధనలు చాలా కఠినంగా ఉండేవి. దానివల్ల వాళ్లు వేరే ఏ పని చేసి బతకలేని పరిస్థితన్నమాట. సరిగ్గా అదే టైంలో దక్షిణ భారతదేశాన్ని ఒక భయంకరమైన కరువు కమ్మేసింది. తినటానికి తిండి లేదు, తాగటానికి నీళ్లు లేవు. జనం అల్లాడిపోయారు. ఈ కరువు రామాబాయి కుటుంబాన్ని కూడా వదల్లేదు, చిన్నాభిన్నం చేసేసింది. ఆకలికి తట్టుకోలేక మొదట ఆమె తండ్రి, ఆ తర్వాత కొన్నాళ్లకే తల్లి, సోదరి కూడా చనిపోయారు. ఎంత దారుణం కదా. ఇంత కష్టంలో ఆకలితో నకనకలాడుతూ సహాయం కోసం గుడికి వెళ్లారు. కాని అక్కడ పూజారులు వాళ్ళని లోపలికి రానివ్వలేదు, వెళ్లగొట్టారు. పాపం, దిక్కుతోచక ఒక పాడుబడిన గుడిలో తలదాచుకున్నారు. ఆలోచించండి, అంత చిన్న వయసులో ఎదురైన ఈ అనుభవం ఆమె మనసుపై ఎంతటి ముద్రవేసి ఉంటుందో. బహుశా కష్టాల్లో ఉన్నవాళ్ల పట్ల ఆమెలో అంతటి కరుణ పుట్టడానికి కారణం ఇదేనేమో. ఆ ఘోర విషాదం తర్వాత కుటుంబంలో రామాబాయి, ఆమె సోదరుడు ఇద్దరే మిగిలారు. వాళ్లు తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఎక్కడికో తెలుసా? జ్ఞానానికి కేంద్రంగా ఉన్న కల్కత్తా నగరానికి. అక్షరాల 4000 మైళ్లు కాలినడకన ప్రయాణించారు. ఇక్కడే కల్కత్తాలోనే ఆమె జీవితం ఒక పెద్ద మలుపు తీసుకుంది. కలకట్టాకి వెళ్ళాక అక్కడి పండితులంతా ఆమె సంస్కృత పరిజ్ఞానం చూసి ఆశ్చర్యపోయారు. వాళ్లకి నోట మాట రాలేదు. ఒక స్త్రీకి శాస్త్రాలపై ఇంత పట్టు ఉండటమా అని నివ్వరపోయి ఆమెకు పండిత అనే బిరుదు ఇచ్చి గౌరవించారు. అప్పట్నుంచే రామాబాయి స్త్రీ విద్య ఎంత అవసరమో గట్టిగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఇక్కడొక ఆసక్తికరమైన విషయమేంటంటే, ఆమె హిందూ గ్రంథాలన్నీ చదివారు, బాగా అర్థం చేసుకున్నారు. కాని వాటిలో స్త్రీలకు ఒక విమోచన మార్గం, ఒక ఆశ అనేది కనిపించలేదు. ఆమె మనసులో ఏదో ఒక వెలితి, ఒక అసంతృప్తి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఆమెకు క్రైస్తవ బోధనలు పరిచయమయ్యాయి. అవి ఆమెలో కొత్త ఆలోచనల్ని, ఒక రకమైన ఉత్సుకతని రేకెత్తించాయన్నమాట. సత్యం కోసం ఆమె అన్వేషణ పుస్తకాలతోనే ఆగిపోలేదు. తన జీవితంలో కూడా దాన్ని ఆచరించి చూపించారు. ఎలాగంటే, తన కులం కానే ఒక బెంగాలీ వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఆ రోజుల్లో ఇది మామూలు విషయం కాదు. అప్పటి సామాజిక కట్టుబాట్లన్నిట్నీ ధైర్యంగా సవాలు చేసినట్టే. అయితే విధి మళ్ళీ ఆమెను పరీక్షించింది. పెళ్లైన 2 ఏళ్లకే ఆమె భర్త కలరాతో చనిపోయారు. చిన్న వయసులోనే మనోరమ అనే ఒక పాపతో ఆమె వితంతువుగా మిగిలిపోయారు. కాని ఇంత పెద్ద నష్టం కూడా ఆమెను ఆపలేకపోయింది. కృంగిపోలేదు. బదులుగా తనలాంటి ఎంతోమంది స్త్రీల జీవితాల్లో వెలుగు నింపాలనే ఒక కొత్త లక్ష్యం, ఒక కొత్త శక్తి ఆమెలో పుట్టింది. భారతదేశంలో ఉన్న స్త్రీలకు నిజంగా సేవ చేయాలంటే తనకు ఇంత విద్య, శిక్షణ కావాలని రామాబాయికి అర్థమైంది. అందుకే 1883లో తన కూతురు మనోరమతో కలిసి ఇంగ్లాండుకు బయల్దేరారు. అక్కడ ఆమె ఒక విషయం గమనించారు. సమాజం వెలివేసిన స్త్రీలకు క్రైస్తవ సహోదరులు ఎంతో సేవ చేస్తున్నారు. అది చూసి ఆమె చాలా ఇన్స్పైర్ అయ్యారు. అప్పుడే ఆమెకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. భారతీయ స్త్రీల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకురావాలంటే అది క్రీస్తుపై విశ్వాసం ద్వారానే సాధ్యమని ఆమె బలంగా నమ్మారు. ఆమె ఇంగ్లాండ్లో బాప్టిస్మం తీసుకున్నారు. కాని ఆమె ఆధ్యాత్మిక ప్రయాణం అక్కడితో ఆగిపోలేదు. ఆ తర్వాత ఆమె రాసిన మాటలు చూడండి. నేను క్రైస్తవ మతాన్ని కనుగొన్నాను, కాని ఆ మతానికి జీవమైన క్రీస్తును కనుగొనలేకపోయాను అని రాశారు. అంటే కేవలం మతం మారడం కాదు, క్రీస్తును తన సొంత రక్షకుడిగా తెలుసుకున్నప్పుడే ఆమెకు అసలైన శాంతి, సంతృప్తి దొరికాయి. సరే, ఇప్పుడు భారతదేశానికి తిరిగి వచ్చాక రామాబాయి ఏం చేశారంటే, తన విశ్వాసాన్ని కేవలం మాటలతో చెప్పి ఊరుకోలేదు, చేతల్లో చూపించడం మొదలుపెట్టారు.
ఆమె స్థాపించిన సంస్థలు వేల మంది అభాగ్యుల జీవితాల్ని పూర్తిగా మార్చేశాయి. మొదటగా ఆమె పూణేలో శారదా సదన్ అనే ఆశ్రమాన్ని స్టార్ట్ చేశారు. శారదా సదన్ అంటే జ్ఞాన నిలయం అని అర్థం. దీని ముఖ్య ఉద్దేశమేంటంటే సమాజం వెలివేసి ఎన్నో కొడుమలకు గురవుతున్న చిన్నపిల్లలైన వితంతువులకు ఆశ్రయమివ్వడం, వాళ్లకు చదువు చెప్పించడం. నిజం చెప్పాలంటే ఆ రోజుల్లో ఇలాంటి పని గురించి ఆలోచించడానికే ఎంతో ధైర్యం గావాలి. మరి ఆమె సక్సెస్ వెనక ఉన్న పద్ధతి ఏంటి? చాలా సింపుల్ కానీ పవర్ఫుల్. ఫస్ట్, చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్న అమ్మాయిల్ని, స్త్రీలను కాపాడటం. తర్వాత వాళ్లకొక సేఫ్ హోమ్ అంటే ఒక సురక్షితమైన ఆశ్రయం ఇవ్వడం. మూడోది, వాళ్లకు చదువుతో పాటు వృత్తి విద్య, నర్సింగ్ లాంటి స్కిల్స్ నేర్పించడం. ఫైనల్గా వాళ్లు సొంత కాళ్లపై నిలబడి ఆత్మగౌరవంతో బతికేలా చేయడం. ఇది జస్ట్ హెల్ప్ చేయడం కాదు, జీవితాల్ని నిర్మించడం అన్నమాట. కొంతకాలం తర్వాత మధ్య భారతదేశంలో మళ్లీ ఒక పెద్ద కరువు వచ్చింది. ఇవి చూడగానే రామాబాయికి తన చిన్నప్పటి కష్టాలు గుర్తొచ్చాయి. ఆమె మనస్సు చలించిపోయింది. ఇక ఆలస్యం చేయలేదు, వెంటనే రంగంలోకి దిగారు. ఏకంగా 300 మంది అమ్మాయిల్ని, స్త్రీలను కాపాడి తన ఆశ్రమానికి తీసుకొచ్చారు. ఆమె సేవ ఏ స్థాయిలో ఉండేదో చెప్పడానికి ఈ నంబర్ చూడండి. ఒకానొక టైంలో ఆమె నడిపిన ముక్తి మిషన్లోనే దాదాపు 2000 మంది, అవును 2000 మంది అమ్మాయిలు, స్త్రీలు ఆశ్రయం పొందారు. అంటే అదొక చిన్న ఊరితో సమానం. ఆమె ధైర్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. బృందావనంలో దేవదాసీల పేరుతో ఎంతోమంది అమ్మాయిల్ని దోపిడీకి గురిచేసేవాళ్లు. వాళ్లని కాపాడటానికి రామాబాయి తన ప్రాణాల్ని కూడా లెక్కచేయలేదు. స్వయంగా ఒక పేద యాత్రికురాలి వేషం వేసుకుని అక్కడికి వెళ్లారు. ఆలోచించండి, ఎంతటి తెగింపు అది. పండిత రామాబాయ్ 1922లో భౌతికంగా మనల్ని విడిచి వెళ్ళిపోయారు. కాని ఆమె మొదలుపెట్టిన సేవ, ఆమె వెలిగించిన ఆశాదీపం, ఆమె వారసత్వం ఇప్పటికీ సజీవంగానే ఉంది. ఆమె చేసిన సేవకు ఎన్నో గుర్తింపులు కూడా వచ్చాయి. 1919లో బ్రిటిష్ ప్రభుత్వం ఆమెను కైసర్-ఈ-హింద్ మెడల్తో సత్కరించింది. ఆ తర్వాత మన భారత ప్రభుత్వం కూడా 1989లో ఆమె గౌరవార్థం ఒక స్టాంపును విడుదల చేసింది. కాని వీటన్నింటికన్నా గొప్ప గౌరవమేంటో తెలుసా? ఆమె స్థాపించిన ముక్తి మిషన్ ఈరోజు కూడా వేలాది మందికి సేవ చేస్తూ ఆమె ఆశయాల్ని బతికిస్తోంది. అదే అసలైన వారసత్వం. ఇంత గొప్ప పనులు ఎలా చేయగలిగారని ఎవరైనా అడిగితే రామబాయి చాలా వినయంగా ఒక మాట చెప్పేవారు. దేవుడు నాకు ఏమి చేశాడో ఆయన మీకునూ అలాగున చేయగలడు అంటే తన బలం తనది కాదు, అదంతా దేవుడిచ్చిన శక్తి అని ఆమె బలంగా నమ్మారు. తన జీవితమే దానికొక్క నిదర్శనం అని ఆమె చెప్పేవారు. పండిత రామాబాయి కథ విన్న తర్వాత మన ముందు ఒకే ఒక్క ప్రశ్న మిగులుతుంది. అంకితభావంతో, విశ్వాసంతో బతికిన ఒక్క జీవితం సమాజంలో ఎంత పెద్ద మార్పు తీసుకురాగలదు? దీనికి సమాధానం ఆమె జీవితమే. మా పాడ్కాస్ట్ విన్నందుకు ధన్యవాదాలు. ఈ పుస్తకాన్ని సంపాదించడానికి ప్రయత్నించండి, చదవండి మరియు దీవించబడండి.